అధిపతి అయితే దిష్టి బొమ్మల్ని ఇంటికి అక్కర్లా, ఏనుగు కొన్న అక్కర్లా, బూడిద గుమ్మడికాయలు అక్కర్లా. మరి ఇవన్నీ పెట్టుకుంటూ మళ్ళీ ఎదరెవరట? బా ఎంత షోయింగ్ అండి అసలు కదా. క్రైస్తవులు నటించినంత భవిష్యత్తు బెస్ట్ యాక్టర్స్ అందరూ కూడా క్రిస్టియానిటీలో ఉంటారని నమ్ముతాను. నిజమే కదా. బయటేమో అధిపతి ఆయనను పెట్టుకుని లోపల ఇవేంటి గుర్తుపెట్టుకో. ఏనుగు కొన్ను ఇంటిని కాపాడద్దండి. ఇంకోటి కోతి బొమ్మ, ఎక్కిరించే కోతి బొమ్మ. ఈ మధ్యన ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కిరించే కోతి బొమ్మలు ఎట్టుకుంటున్నారండి. అది ఎక్కిరిస్తుంది. నేను అనుకుంటాను ఈ ఇంట్లో వాళ్ళ బొమ్మ ఇక్కడ ఎట్టుకున్నారేమో అనుకుంటాను. నిజమే కదా కదా. కోతి కాదు నిజంగా, ఆ ఇంట్లోనే కోతి, ఆ బొమ్మ పెట్టుకున్నవాడు. నేను అన్యుల గురించి చెప్పట్లే, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్మని వాళ్ళ గురించి నేను మాట్లాడలే, క్రైస్తవుల గురించి మాట్లాడలే, బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని మార్గానికి వచ్చావు, దేవుని విలువేంటో నీకు అర్థమైంది. నీ ఇంట్లో వాక్యం ఉండాలి, నీ ఇంట్లో యేసయ్య ఉండాలి. ఏనుగు కొన్ను బొమ్మ కాదు, దిష్టి బొమ్మ. ఇంకోటి